वैकुण्ठपुरवासं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासं पङ्कजनेत्रं परमपवित्रं पङ्कजनेत्रं परमपवित्रं पङ्कजनेत्रं परमपवित्रं शङ्खचक्रधर चिन्मयरूपं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासं पङ्कजनेत्रं परमपवित्रं शङ्खचक्रधर चिन्मयरूपं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासम् अम्बुजोद्भवविनुतम् अगणितगुणनामम् अम्बुजोद्भवविनुतम् अगणितगुणनामम् तुम्बुरु नारद गानविलोलम् आत्माभिरामो वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासं पङ्कजनेत्रं परमपवित्रं शङ्खचक्रधर चिन्मयरूपं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासं निलयं पाहि पाण्डवपक्षं कौरवमदहरणम्
వైకుంఠపురవాసం 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 వెంకటాచల నిలయుడై వైకుంఠపురవాసుడై కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీవారిని సేవిస్తున్నాను అని పరమాద్భుతమైన కీర్తన. విశేషం ఏమిటంటే ప్రతి పదము కూడా సంస్కృత భాషలోనే ఉన్నది. అందువల్ల నుంచే ఒక తెలుగునాటే కాదు, ప్రపంచమంతా కూడా సుప్రసిద్ధమైనటువంటి కీర్తన ఇది. వెంకటాచల నిలయం భజే వైకుంఠపురవాసం భజే. ఆయన ఎటువంటి వాడు? పంకజ నేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం భజే. అంబుజోద్భవ వినుతం భజే. అగణిత గుణనామం. అంతేకాదు తుంబురు నారద గాన విలోలం అంబుధి శయనం ఆత్మాభిరామంచ భజే. పాండవ పక్షం కౌరవ మదహరణం. పాండవులు ధర్మ మార్గంలో ఉన్నారు, కౌరవులు అధర్మ మార్గంలో ఉన్నారు. ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకే పరమాత్మ ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటాడు. వారే ఆశ్రయిస్తారు కనుక కౌరవుల యొక్క మదాన్ని హరించాడు, పాండవులకి విజయాన్ని చేకూర్చాడు. బాహుపరాక్రమ పురాణం, మంచి బాహుపరాక్రమ కలిగినటువంటి వాడు పురాణ పురుషుడు పరమాత్మ. అంతేకాదు రాముడుగా అవతరించి అహల్య శాప భయ నివారణం, అహల్యకి మోక్షాన్ని అనుగ్రహించాడు. మరి ఇంకా ఎటువంటి వాడయ్యా అంటే సకల వేద విచారం. సకల వేదములు కూడాను ఆ పరమాత్మనే స్తుతిస్తూ ఉంటాయి, పరమాత్మ యొక్క స్వరూపాన్నే తెలియపరుస్తూ ఉంటాయి. సర్వజీవ నికరం, సమస్త జీవులకు కూడాను ఆలవాలము ఆయనే. అంతేకాదు మకర కుండలధరం, చివరికి ఆయన మదన గోపాలం అంటే కృష్ణ పరమాత్మగా ఉన్నారు. అటువంటి ఆయన భక్త పోషకుడు కనుక పురందర విఠలం, పురందర స్వామి వారు కూడా కీర్తిస్తున్నారు అటువంటి పరమాత్మని అని. మరి సంస్కృతమే సమస్త పదాల్లో కూడాను సంస్కృత భాషలో చెప్పినప్పటికీ కూడాను మనం తెలుగులో ఉన్నట్లుగా ఉంటాయి ఈ పదాలన్నీ కూడా. అంత పరమాద్భుతంగా. ఎందుకంటే కలియుగ వైకుంఠం శ్రీ తిరుమల క్షేత్రం, దానికి వెంకటాచలం అని పేరు కనుక ఆ వెంకటాచలంలో కొలువై ఉన్నటువంటి శ్రీవారు ఆ విధంగా మనందరి చేత సేవింపబడి ప్రపంచాన్ని రక్షించాలి అని మనం అందరం కూడా మరొకసారి ప్రార్థన చేస్తూ